హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాననేది మీ అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి గడపలకి ముగ్గు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టాను. ఆ తర్వాత చిన్న ముగ్గు కూడా వేసుకొని మనం పిండి వంటలు అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. దేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పిండి వంటలు అయితే కంపల్సరీ కదండి. తర్వాత నేను పీటకి ఇట్లా పసుపు రాసి మొత్తం ఎక్కడ ఖాళీలు లేకుండా మనం పసుపు రాసుకోవాలి. అలాగే ముగ్గు పిండి ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఈ పీటనే యూస్ చేస్తానండి. మా ఇంట్లో ఇదే యూస్ చేస్తారు. మార్కెట్లో చాలా రకాల సిల్వర్ స్టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఈ వుడెన్దే యూస్ చేస్తాను. తర్వాత పీట పైన కూడా ఇట్లా మనం ముగ్గు అనేది వేసేసుకోవాలి. తర్వాత నేను కలశం కోసం ఒక తాడుకైతే ఇలా పసుపు రాసి దానికి పసుపు కొమ్ము కట్టాలి. పసుపు కొమ్ము అవైలబుల్ లేకపోతే మామిడాకుతో కూడా మనం ఇలా కట్టుకొని దాన్ని ఇత్తడి, రాగి ఆర్ వెండి చెంబుకైనా సరే మనం కట్టుకోవచ్చు. తర్వాత నేను ఎక్కడైతే దేవుడి ఫోటోని పెట్టాలి అనుకున్నానో అక్కడ ఇలా పసుపు రాసి స్వస్తిక్ అనేది వేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీటనైతే అక్కడ పెట్టేశాను. తర్వాత మనం ఈ పీట పైన ఒక కొత్త క్లాత్, ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు, కొత్త బ్లౌజ్ పీస్ అనేది మనం వేసుకోవాలి. దానిపైన నేను ముగ్గు వేసాను అన్నమాట. తర్వాత వరలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టాను. తరువాత కొంచెం పసుపు తీసుకొని దాంతో వినాయకుడిని చేశాను. వినాయకుడికి బొట్టు పెట్టి ఇలా పూలు సమర్పించుకున్నాను. తర్వాత దీపం కుందెల్లో నూనె వేసి మనం దీపారాధన కోసం అయితే అరేంజ్ చేసేసుకున్నాము. ఇందాక నేను కలశం కోసం చెంబు రెడీ చేశాను కదా, దానికి ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా చుట్టేసి మనం పసుపు కుంకుమ ఈ చెంబుకు కూడా పెట్టేసి ఒక 12 లేదంటే 6 అయినా సరే బ్యాంగిల్స్ మనం దీనిపైన వేసుకోవాలి. అంతే, మన కలశం రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక పసుపు తాడికి ఇలా లక్ష్మీ అమ్మవారి రూపు అనేది గుచ్చి పెట్టుకున్నాను. అది అమ్మవారి ఫోటోకి అయితే వేసేసాను. తర్వాత మనం వండిన పిండి వంటలు ఒక్కొక్కటిగా ఇక్కడ అరిటాకైనా లేదంటే విస్తరాకైనా సరే మనం తీసుకొని దాని మీద మనం పిండి వంటలు అయితే ఇలా వేసేసుకోవాలి. 3, 5, 9 ఆర్ 11 ఇన్ని రకాల వంటలు అయితే పెట్టుకోవచ్చండి. ఎవరి ఓపిక వాళ్ళది, ఎవరు ఎన్ని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వీటిలో ఇలా మొత్తం నేను రెడీ చేసుకున్న తర్వాత మనం తాంబూలం ఇస్తాం కదా, నేనైతే ఒక ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను. దానికోసం ఇలా సెట్ చేసి పెట్టేశాను. వీటితో పాటు శనగలు కూడా మనం ఇస్తాం వాళ్ళకి. అంతా రెడీ అయిపోయిన తర్వాత దీపారాధన చేశాను. దీపారాధన మనం చేసుకున్న తర్వాత పసుపు, అక్షింతలు, గంధం, కుంకుమ వేసి మనమైతే వినాయకుడిని పూజించాలి. ఆది పూజలు అందుకునేది ఆయనే కాబట్టి
వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేయాలి. ఇంతలో నా చిట్టి తల్లి, మమ్మీ నేను కూడా చూస్తాను నువ్వు ఎలా చేసావో జేజిని అని చెప్పేసి వచ్చేసింది. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన అరిటాకుతో నా భోజనం అనేది పూర్తయిపోయింది. ఇదేనండి నేను మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మి వ్రతం. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.